హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా హోటల్ స్టైల్ బంగాళదుంప కుర్మా ట్రై చేశారండి? ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఈ హోటల్ స్టైల్ బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో నా పేరు కింద లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా మంది అయితే నాన్ వెజ్ తినరు కదండి. వెజ్ రెసిపీస్ కోసమే మీరు చూస్తూ ఉంటారు కదా. సో వెజ్ రెసిపీస్లో సూపర్ కాంబినేషన్ ఏంటంటే వెజ్ బిర్యానీస్లోకి అండ్ చపాతీస్లోకి ఆలు కుర్మానే కదండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఆలు కుర్మా అనేది రైస్లోకి బాగుంటుందని, చపాతీస్లోకి బాగుంటుందని, పూరీలోకి కూడా బాగుంటుందండి. అండ్ కోకోనట్ రైస్ అని, వెజ్ బిర్యానీస్ లో కానీ రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా మనం. అన్ని డిషెస్ కి సూపర్ కాంబినేషన్ ఈ బంగాళదుంప కుర్మా అనేది. ఇలా గ్రేవీగా థిక్ కన్సిస్టెన్సీగా ఎలా చేసుకోవాలైతే ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ బంగాళదుంప కుర్మా అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు ఈ బంగాళదుంప కుర్మా అనేది. ఈ బంగాళదుంప కుర్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కార్తీక మాసం కూడా కదండి, చాలా మంది అయితే వెజ్ రెసిపీస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో మన ఛానల్లో అయితే ఇప్పటి నుంచి వెజ్ రెసిపీస్ అనేవి ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. పక్కనైనా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియోస్ అన్ని పెట్టేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తే అప్పుడు ఈజీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.